ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రపంచంలో ఎంతో మంది జనాభా ఉన్నారు. కొంతమంది కోపం గలవారు ఉంటే, కొంతమంది శాంతంతో, కొంతమంది సమాధానంతో, కొంతమంది అహంకారంతో, కొంతమంది గర్వంతో, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే కొంతమంది గర్విష్ఠులుంటారు. మనకు ఏదైనా కలిగింది, బాగా దేవుడు ఇచ్చాడు, కొంచెం ఐశ్వర్యాన్ని దేవుడు ఇస్తున్నాడు అనేసరికి కళ్ళు నెత్తి మీదకెక్కి వారిలో గర్వం అనేది పెరిగిపోతుంది. ఇది దేనికి దారి తీస్తుంది అంటే నాశనమునకు దారి తీస్తుంది అనే విషయం చాలా మందికి కూడా తెలియదు. అది తెలియక ఎదుటి వ్యక్తులతో గర్వాన్ని ప్రదర్శిస్తారు. నీకు నాశనం వచ్చే ముందు ఇలా గర్వంతో ఎగిరెగిరి పడతావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నాశనంనకు ముందు గర్వము నడుస్తుంది అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి వారులారా, ఎవరైనా ఇప్పటి వరకు గర్వంతో విర్రవీగిపోతూ ఉన్నారా? గర్వంతో నాకే ఉందిలే, ఎదుటి వ్యక్తులకి లేనిది నాకుంది కాబట్టి నేను ఇలా గర్వాన్ని ప్రదర్శిస్తున్నాను అనే ఆలోచనతో నీవు ఉన్నావా? పడిపోవడానికి, నాశనానికి వెళ్ళడానికి నీవు దగ్గరలో ఉన్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇక నుండైనా ఆ గర్వమును ప్రక్కన పెట్టి శాంతము, సమాధానంతో బ్రతుకు.